విష్ణుప్రియ బిగ్ బాస్ జర్నీని కనుక మనం చూసినట్టయితే ఆ జర్నీ మీద ఒకసారి ఉమ్మేస్తే చాలదు, ఒక ఉమ్ము సునామీ కావాల్సి ఉంటది అంత. మళ్ళీ చుట్టేస్తుంది, ఆ చుట్టేస్తుంది, చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది. ఏమండి ఏం చేస్తున్నా? ఏముంది, అదే వంట అదే తిండి, ఎప్పుడు చూడు టైం కోసం అడుక్కోవడమే పని మాకు. వామ్మో అసలు నాకు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మెయిన్లీ బిగ్ బాస్ మీమ్స్ గ్యాప్ వచ్చింది అండ్ టైగర్కి టైం వచ్చింది. ఎస్, మామూలుగా ఉండదు. చాలా అంటే ఐ విల్ షైన్ యాజ్ బ్రైట్ యాజ్ మై ఫోర్ హెడ్ టుడే. బుర్ర పాడు చేస్తుంది మీకు. అమ్మ బాబోయ్. ఓకే, లిస్ట్తో ఏం పర్లేదు, గ్యాప్ వచ్చింది కాబట్టి భరిస్తాం. ఉండాల్సింది. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్. ఓకే, నిన్ను కాదు అర్థం చేయండి. నన్నెందుకు చూస్తూ మాట్లాడుతున్నామని చూస్తున్నా, అక్కడ చూడు. అందరికి పుట్టా మరి. స్టెప్ మీద 4 ముట్టుకెళ్ళి అయితే థర్డ్ టేబుల్ రాసేవాడి. మనకంట నువ్వు ఏ క్లైమ్ కోసం ఆడుతున్నావు? ప్లీజ్ రా, నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. మనకంట నాకు బాల్ పట్టుకునే రెస్పాన్సిబిలిటీ ఇవ్వకండి ప్లీజ్, ఐ కాంట్ హ్యాండిల్ ఎనీ మోర్ రెస్పాన్సిబిలిటీస్ అంట. బట్ ఐ మిస్ మనకంట మ్యాన్. మనకంట తర్వాత లోటు కనిపిస్తుంది. ఎంత ఓజీ గీజీ క్లాన్ టేస్టీ తేజ చాలా బాగా, యాక్చువల్లీ టేస్టీ తేజ బాగా ఆడుతున్నాడు, కానీ అదేలే ఇవ్వాల్సింది ఎవరు. మన టేస్టీ తేజది ఒక రీల్ చూసాను. ఎంటర్టైనర్లని ఎప్పుడు విన్నర్లా చూడరు. నాకు దట్ ఈస్ వ్యాలిడ్ అనిపించింది. కొంచెం కొంచెం బాధ కూడా వేసింది. నేను చెప్తలేను, నేను ఆల్రెడీ నాకుంది మైండ్ లో. సరిపోయారు ఇద్దరు. మెయిన్ థ్యాంక్ గాడ్ ఐ హెసిటేటెడ్. యా యా వద్దు, నో అస్సలు. గెస్ ద జోక్ ఇన్ కామెంట్ సెక్షన్. అదే నిజమైతే అను అని పేరు పిలవగానే ఎందుకు అలా టక్కుమని లేచి అంటే సార్ అది షేక్ లో గులాబ్ జామున్ పైగా ఏ గులాబ్ జామున్ గురించి మాట్లాడుతున్నారండి మీరు? తిన్నవా ఉన్నవా? తిన్నవానే అందులో ఆవిడ. ఓకే, నీకు అలా తెలుసు 2 గులాబ్ జాములు ఉంటాయనంట. నువ్వు ఆగేవా అక్కడ నా చేతి జుట్టు లాగినప్పుడు? నువ్వు ఆగేవా నా జుట్టు లాగినప్పుడు? చూడు, ఈ రాక్షసి చూడు. నువ్వు కాదా రాక్షసి? రాక్షసి దానా? నవీన్ చూడు. చూస్తురా. డైరెక్ట్ క్యారెక్టర్లెస్ ఇంకా. అదేం తిట్టరా సార్? ఆఫ్టర్ టేకింగ్ 3 hours of class, okay, let me stop here and we will discuss tomorrow. Girl, sir, I have a doubt. Most relatable as fuck. Hey girl, you have to ask tomorrow, no? Why today? వేస్తాడు నాకు పెద్దది. లవ్ స్టోరీస్ ఇన్ బిగ్ బాస్ 8 తెలుగు. ఓకే, మొత్తం మలయాళం సినిమా చూసినట్టు నాకేమీ అర్థం కావట్లేదు. విష్ణు లైక్స్ పృథ్వీ, పృథ్వీ likes యష్మి, మెహబూబ్ likes విష్ణు, గౌతమ్ likes యష్మి, యష్మి and సీత likes నిఖిల్, నిఖిల్ likes సోనియా, సోనియా likes పృథ్వీ నిఖిల్. పృథ్వీ బి లైక్ ఎవరైనా ఓకే, నాకు జస్ట్ చిల్. அதனால சொன்னேன், படிச்சு వెళ్ళిపోయాక కట్టట్లేదురా. మీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ మనీ లేదురా. మనీ సైకలాజికల్ గా కళలో ఏదో
సమ్ డీప్ డౌన్ డిస్టర్బ్ అయ్యింది విషయం. అక్కడ గంగ ప్రాంక్స్ చేస్తుంటే గౌతమ్ సైకలాజికల్ వచ్చి చెక్ చేసేలా ఏదో చెప్పేస్తున్నాడు మెడికల్ టర్మ్స్ లో. అయ్యో నువ్వు స్కూలు తానం చేయకూడదు. తిన్నాను 30 నిమిషాల తర్వాత తెస్తా. తుప్పయ్యా నువ్వు అలా తుప్ప మాడుతంత అసలే క్రింజ్. ఎందుకంటే తిన్న తర్వాత తానం తేకొద్దు. తెలీదా? ఎందుకంటే తెలియదు కానీ నేను చేయను. అనీజీగా ఉంటుందని చేయండి నేను తిన్నంటనే. అనీజీగా జీవాతకం ఆవిడేదో చెప్తుంది కదా, అది అయిపోయిందా? అసలు వెళ్ళలేకపోతున్నాడు వాయిస్. తానం గేణం 90 నిమిషాలు ప్రేరణ ఇది ఎమోషన్స్ బేసిక్ అందరికీ ఏంటంటే ఏడిస్తే అది ఇంకోలా. నిఖిల ఒక టాస్క్ పెట్టారు, క్వశ్చన్లు అడిగి బజర్ టాస్క్. 2 seconds 1 second లోనే చెప్పాడు అన్ని. వెరీ వెరీ ఇంటెలిజెంట్. ఎవడ పెట్టాడు తేజస్ ఫార్ బెటర్ దెన్ విష్ణు, అయినా ఓట్లు పడవు. సింపుల్ గా అడుగుతాను, ఇద్దరు తండ్రులు 2 కొడుకులు ఉన్నారు. ఆ లెక్క నా గదిలో 4 ఉండాలి, కానీ అక్కడ 3 ఉన్నారు. ఎలా? తాత తండ్రి కొడుకు, కొడుక్కి తండ్రి నాన్న అవుతాడు, తండ్రికి తాత నాన్న అవుతాడు. 2 నాన్నలో తాతకి తండ్రి కొడుకు అవుతాడు, తండ్రికి కొడుకు అవుతాడు. 2 కొడుకులు. ఆడే నిఖిలే అపోనెంట్. నిఖిల్ మైండ్ పోయింది కదా, ఏం మాట్లాడుతున్నాడు రే. షాఫిక్ కర్నూల్ కామెంటెడ్. ఇంకో 100 సార్లు అర్థం కాదు. తేజ బ్రిలియంట్ అంటే. వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాకపోయి ఉంటే ఈ సీజన్ ఎలా ఉండేదో ఏమో. అంతే షెడ్కే ఆల్రెడీ షెడ్కే ఇప్పుడు సీజన్. అదే బిగ్ బాస్ 2 hours ఇస్తే 1 day తీసుకుంటాం. ఒక గంట ఇస్తే టీ ఏడు చేసుకొని పప్పు వండుకొని అన్నం వండుకొని గ్యాస్ తో సంబంధం మొక్కం చూస్తున్నాయి. గంట ఒకే ఒక గంట మా టాలెంట్ ఏంటో చూపిస్తాం. వీళ్ళు లైట్ అరే నీకు గంట ఇవ్వడం ఏంటి అసలు? అచ్చా యూ డోంట్ నో కదా. ఇప్పుడు ఏంటంటే వంట వండుకోవడానికి బిగ్ బాస్ ఎంత టైం వేస్తున్నాడు, గ్యాస్ ఆగిపోతుంది తర్వాత. సో ఈ మధ్యన ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు, అలాగే కాంటెంట్ రావట్లేదని చెప్పేసి వీళ్ళిద్దరు ఉంటారు కదా, మన టేస్ట్ తేజ కాదు అవినాష్ రోహిణికి ఒక స్కిట్ లాంటిది ఇచ్చి మీరు ఎంటర్టైన్ చేస్తే ఇస్తానని చెప్పేసి అంటున్నాడు అనమాట. అలా ఒక 20 minutes ఫుటేజ్ అక్కడ వెళ్ళిపోతుంది. 24 hours గంట రావట్లేదంటే ఇలాంటివన్నీ పెడుతున్నారంటే అర్థం చేసుకో ఎంత అధ్వానంగా ఉందో పరిస్థితి. చుట్టమల్లే సాంగ్ బై బీబీ హౌస్మేట్స్. మళ్ళీ చుట్టేస్తుంది చుట్టమల్లే చుట్టేస్తుంది. డేంజరస్ వెరీ వెరీ మెహబూబ్ దివాళీ సెంటిమెంట్. లాస్ట్ టైం దీపావళికి కూడా నా ఎలిమినేషన్ అయింది, ఈసారి దీపావళికి కూడా నా ఎలిమినేషన్ అయింది. నేను నవ్వుకోలేక నుంచి అసలు కంటెంట్ తో సంబంధం లేకుండా ఒకడు వచ్చి అనేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటాడో కూడా అర్థం కాదు. ఎంజే హెక్టర్ అనేసి వెళ్ళిపోవడం. ఏంది రోజు అందరు చీరలు కట్టింది, పంచి కట్టు సరిపోద్ది. తేజ నువ్వే కట్టుకోకంట. అదే చుట్టమల్లే చుట్టేస్తుంది. థ్యాంక్ యూ. ఆవిడ అంత ఎక్కంది కానీ పోస్ట్ చేసింది వీడియో. అంతే, ఎంత ఎక్కైతే అన్ని. అది ఏం చేస్తున్నా ఏముంది, అదే వంట అదే తిండి, ఎప్పుడు చూడు టైం కోసం అడుక్కోవడమే పని మాకు. వామ్మో, అసలు నాకు ఏదో డబ్బింగ్ చెప్పినట్లేదు. అమ్మ రోహిణి సూపర్ టాలెంటెడ్, అవినాష్ టాలెంటెడ్, ఏ ఫ్రైల్ మామూలు టాలెంటెడ్ కాదు. ఒకే ఒక్కసారి కలిపి వేడి వేడి అన్నంలో తింటే నా భూతం నా భవిష్యత్తు. బిగ్ బాస్ 2 గంటలు మా మొఖాన్ని పడేస్తే నీ అక్క వండుకొని తినేస్తా. అవినాష్ లోపల, అవినాష్ ఎల్లో వెళ్తారాగు. అవినాష్ ఎల్లో అంటే గంగ వెళ్తాడు. నిన్ను జనాలు సేవ్ చేస్తే ఐ బిలీవ్ దట్ దే హ్యావ్ ఫర్గివెన్ యూ.
దానికోసం నేను నామినేట్ చేస్తున్నాను. I've seen this one. This is a classic. మీలాంటి వారు ఒకసారైనా వెళ్ళొస్తే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. మిమ్మల్ని అభిమానించే తోటి కంటెస్టెంట్ గా ఈ మాట చెప్తున్నా. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ దట్ పాజిటివ్ వైబ్స్ ఐ యామ్ నామినేటింగ్ యూ దిస్ వీక్. ఇదే అన్న, తప్పే ఉంటాను మాట్లాడన్న కర్రా. Hi. That transition, that beautiful transition, best transition. ఆగరా, అసలు ఏంట్రా ఇది స్క్రీన్ షాట్ మధ్యలోది? పృథ్వీది. ఇది బేసికలీ నువ్వు చూడలేదు కాబట్టి చిన్న ఐడియాకి అదే అభిజిత్ టాస్క్ ఇది. ఓకే మీ అండ్ మై ఫ్రెండ్ ఆఫ్టర్ వన్ పెగ్. నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండ్ వా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వా? సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ రండి అమ్మ. వీళ్ళు బిగ్ బాస్ లోపల బిగ్ బాస్ ఆడియన్స్ అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పృథ్వీ అనేటోడు ఎందుకు గొడవ పడితే మీదకి వెళ్ళాలి, అక్కడ నుంచి మాట్లాడాలి. అదే ప్రాబ్లం. అది అప్పుడు వీకెండ్ లో నాగార్జున మాట్లాడలేదు, ఆడియన్స్ మాట్లాడలేదు, నాగార్జున ఏం మాట్లాడలేదంటగా. కాదు, అది కట్ చేస్తున్నారంట. దట్ ఈస్ అ రియల్లీ బిగ్ ఇష్యూ. నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు, నాతో ఇలా మాట్లాడుతున్నావు, మీదకెళ్ళి మాట్లాడితే ఎవడైనా ఇది ఏంటది. మన నబీల్ ఇలా ఆపాడు, ఇలా చేయి పెట్టుకుంటున్నాడా, ఇలా చేయి తీసి ఇలా అంటున్నాడు నబీల్. ఇప్పుడు కాదు, పృథ్వీ ఎన్ని చేస్తున్నాడు కదా. ఏం లేదు, వీకెండ్ నాగార్జున అన్నాడు అనుకో, అంటున్నాడు కొన్నిసార్లు అన్నాడు. చూసి స్కూల్ పిల్లడు ఏమనుకుంటాడు, స్కూల్ నుంచి వచ్చినాడు, రేపు వెళ్ళి అలాగే గెంచుతాడు, లాగిపెట్టి కొడతాడు క్లాస్మేట్. చూడు ఇదే నేను చెప్తాను. బ్లాక్ చేసిండు, అక్కడ ఏమైంది అనుకున్నావు, నిఖిల్ ఇలా తోసేసరికి వేస్తాడు ఇంక పృథ్వీ మీద. నా మీద ఎక్కువ చూసుకో అంటాడు. ఇంకోటి ఏంటి, తీసి బయట వేస్తున్నాడు. ఒరే తీసి వేయకూడదు కదా, తీసేస్తాడు బయట. అలాంటివి వచ్చి నాగార్జున మాట్లాడతాడు. చూద్దాం ఈ వీకెండ్ ఏం మాట్లాడతాడు. అయిపోయింది కదా, ఏం మాట్లాడలే నాకు తెలిసి. అడుక్కుతానండి. ఇదిగో చూసే ఆడియన్స్ ఓట్లేసి అందరు ఎర్రి పప్పలు చేస్తున్నారు. వేస్ట్ ఈ బిగ్ బాస్ చూడడం, వేస్ట్. వర్స్ట్ అలా ఉండకండి గైస్. అసలు మన మహిదర్ వైబ్స్ రివ్యూ ఆన్ విష్ణుప్రియ అనిపించింది అంటే, విష్ణుప్రియ బిగ్ బాస్ జర్నీ అంటే బయట విషయాలు మనకు అనవసరం, పర్సనల్ థింగ్స్ మనకు అనవసరం. విష్ణుప్రియ బిగ్ బాస్ జర్నీని కనుక మనం చూసినట్టయితే ఆ జర్నీ మీద ఒకసారి ఉమ్మేస్తే చాలదు, ఒక ఉమ్ము సునామీ కావాల్సి ఉంటది అంత. The best thing about what he's saying right now is he's not talking about her or her personal things, only her game. అది నబీల్ అని చెప్తున్నాడు. నిఖిల్కి చెప్తున్నాడు, నిఖిల్కి చెప్పలేదు నేను, నబీల్ దాంట్లో ఏం చెప్పలేదు. చూసే ఆడియన్స్ ఎర్రిపప్పులు. మీన్వైల్ ప్రణయ్ ఇస్ వాచింగ్ సీక్రెట్లీ అంటే సీక్రెట్లీ చూస్తున్నాడు. నేను ఎంత వర్స్ట్గా ఉన్నా చూస్తాను రా, అది నా సంస్కారం. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాగుంటుంది, కొట్టేయండి. ఓకేనా? బాయ్.